ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు కరీంనగర్ లోక్సభ పరిధిలో అభిమానులు కార్యకర్తలు గత రాత్రి నుంచి కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ ఎంపీ కార్యాలయం ఎదుట ఉన్నాం. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, చాలా ఉత్సాహంగా అభిమానులు ఇతర నేతలు వచ్చి పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కేక్ కట్ చేసి ఎప్పుడెప్పుడు ఆయన చూస్తారు. కొంతమంది మనకు అందుబాటులో ఉన్నారు, స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. దీనికి సంబంధించి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. ఎస్, ఎట్లా చూడొచ్చు ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగినటువంటి పరిస్థితి మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎంత కష్టపడ్డాడో అంత పైకి ఎదిగిండు. ఇది తనే నిదర్శనం. కష్టపడ్డోళ్ళకు ఫలితం దక్కుతుందని కారణం, దానికి ఉదాహరణ బండి సంజయ్ గారే. మేము 30 సంవత్సరాలను చూస్తున్నాం. ఇంతింత వటింత అన్నట్టు చాలా ఎంత కష్టపడ్డాడో అంత అదైంది. దానికి సంతోషంగా మేము ఇప్పుడు 53 సంవత్సరాలు మాకు కూడా సేమ్ ఏజ్ అయినా కూడా మేము ఇవ్వాలనే ఉత్సాహంతో ఇస్తున్నాం. దానికి ఆయుర ఆరోగ్యాలతో మంచుకున్నారని అమ్మవారిని కోరుకుంటున్నాం. మరో కార్పొరేటర్ ఎట్లా చూస్తారమ్మా? ఉత్సవాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఉత్సవాలన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. ఇవాళ సంజయ్ గారు ఇంతింతయి మొక్కై ఎదిగినట్టుగా ఎదిగిన సంజయ్ గారికి ఈరోజు మంత్రి పదవి వచ్చిందని అంటే మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. తను కష్టపడ్డాడు. బాల్ను కదా గోడకి ఎట్లా వేసి కొడితే అంత ఫాస్ట్గా వస్తుందో అదేవిధంగా అమ్మవారు తన అమ్మవారి ఆశీర్వాదాలు ఇచ్చి సంజయ్ని ఇంత దూరం తీసుకెళ్ళింది. ఆ అమ్మవారికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనం చేస్తున్నాం. అమ్మవారికి మా సంజయ్ ఇంత ఎదిగినందుకు. కేవలం తను ఎంపీగా కాకుండా ఇవాళ సహాయ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఎదిగిండు. ఒకనాడు పోలీసు వాళ్ళు అన్నం తింటున్నటువంటి సంజయ్ని లాక్కెళ్ళినటువంటి రోజులు మనం అందరం చూసినాం. అప్పుడున్న ప్రభుత్వాలు సంజయ్ గారిని అంత ఇబ్బంది పెట్టినా కానీ అమ్మవారు దయచేసి ఆమె ఆశీర్వాదం ఇచ్చి సంజయ్ని ఇంత ముందుకు తీసుకెళ్ళినందుకు అమ్మవారికి మేము పాదాభివందనం చేస్తున్నాం. సంజయ్ ఇంకా ఎదగాలని కోరుకుంటూ మా సంజయ్ గారికి ఇటువంటి ఓటు వేసి అందరు గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొత్తం మీద ప్రతి ఒక్కరి అభిప్రాయంలో ఆనందం వెలువరుస్తుంది. జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడవచ్చు జన్మదిన వేడుకలు అన్నీ జరుగుతున్నాయి? మొదటిసారిగా అంటే బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి పదవి తీసుకున్న తర్వాత జరుగుతున్న పుట్టినరోజు సంబరాలు ఇవి. సో ఈరోజు వారి ఇక్కడ లేకపోయినా కూడా కార్యకర్తలంతా కూడా వారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భవిష్యత్తులో కూడా బండి సంజయ్ అన్న మరింత ఉన్నత పదవులు చేరుకోవాలని, అంటే కార్యకర్తలకు ఎప్పుడు కూడా ఇలాగే మరింత సేవ చేసే అవకాశం రావాలని, సంజయ్ అన్న ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని కార్యకర్తలందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎట్లా చూడవచ్చు? ఈరోజు సంజయ్ అన్న జన్మదినం తెలంగాణ వ్యాప్తంగా అందరూ అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు ఆఫీస్లో కూడా ఈరోజు రక్తదాన శిబిరము, అదేవిధంగా కరీంనగర్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు సంజయ్ అన్న ఆయురారోగ్యాలతో అమ్మవారి ఆశీర్వాదంతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. మొత్తం మీద అంతా కోలాహలమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా అందరూ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందుబాటులో నేతలు ఉన్నారు. ఇవన్నీ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తున్నారు మీరు? ఈరోజు అంగరంగ వైభవంగా బండి సంజయ్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, వృద్ధాశ్రమంలో పళ్ళ పంపిణీ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు, మనం అన్నీ చూడొచ్చు. ఇతర చిత్రాలు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం గతంలో, అలాగే మోడీతో ఉన్నటువంటి చిత్రాలు, మొన్నటికి మొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజువల్స్తో కూడినటువంటి ఫొటోస్ అన్నీ కూడా చిత్రాలతో ముద్రించడం జరిగింది. రిటైర్డ్ ఎస్ఐ ఉన్నారు, బీజేపీ నేత. ఎట్లా చూస్తున్నారు? బ్లడ్ డొనేట్ చేసినారా? ఏంటి పరిస్థితి? బ్లడ్ డొనేట్ చేసినామండి, సంతోషంగా ఉన్నది. ఈరోజు గౌరవ హోంశాఖ సహాయ మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా బ్లడ్ డొనేట్ చేసినామండి. మొత్తం మీద చాలా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. రక్తదానం చేశాము అని చెప్పేసి వారంతా కూడా గర్వంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. మొత్తం మీద ఇదంతా కూడా చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా జన్మదిన వేడుకలు జరుపుతారా అనేటువంటి
కోణంలో ఇక్కడ వెయిట్ చేసినటువంటి పరిస్థితి. మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చు? ఇలా తెలంగాణ ఛత్రపతి ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. కరీంనగర్ పార్లమెంట్లో చాలా ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు రక్తదానం కూడా జరుగుతుంది. మేమందరం కూడా దీనిలో పాల్గొని రక్తదానం మేము కూడా చేస్తున్నాము. ఇంకా మిగతా కార్యకర్తలు కూడా అందరూ దీనిలో పాల్గొంటున్నారు. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. లోక్సభ పరిధిలో మొత్తం కూడా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. చాలా ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.